ఏడు పదులు దాటినా ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాదిలో తనతో పాటు పరుగులు పెట్టాలంటూ అధికారులకు సైతం సవాల్ విసురుతున్నారు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు మరింత ఉత్సాహంతో గడిపారు. అధికారుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ ఇంటి వద్ద బిజీగా గడిపారు. అనంతరం దుర్గగుడికి వచ్చిన చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు దుర్గమ్మ దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. సీఎంతో పాటు మంత్రి అనిత, బుద్దా వెంకన్న, అనురాధలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బయటకు వచ్చిన సమయంలో భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమరావతిలో నిర్మాణ పనులు, భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్ కు సీఎం చంద్రబాబు వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడ నేతలతో, కార్యకర్తలతో మాట్లాడారు. కొంతమందిని పేరు పేరునా పలకరించారు. ఓపిగ్గా, ఓర్పుగా ఉండి ఎంతమంది వచ్చినా వారి నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటూ సరికొత్త ఉత్సాహంతో చంద్రబాబు కనిపించారు. 2024 సంవత్సరం ఒక చరిత్రకు నాంది అయితే 2025 అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారుతుందంటూనే ప్రజల ఆదాయాలను పెంచి సుఖ సంతోషాలతో ఉంచబోతున్నట్లు ప్రకటించారు. తప్పకుండా ఏపీ రూపురేఖలు మార్చేలా ఈ ఏడాదిలో అద్భుతాలు చూస్తారని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించే చర్చించుకునేలా ఈ సంవత్సరాంతానికి అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు టీటీడీ వేద పండితులు కూడా ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. మొత్తం మీద 2025లో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఇచ్చిన సంకేతాలతో కొత్త ఏడాదిలో సరికొత్త ఫలితాలను అందరూ చూస్తారనేది స్పష్టమవుతోంది.